శంబాలా ఛాంపియన్ మూవీస్తో పాటు తెలుగులో ఈరోజు రిలీజ్ అవుతున్న ఇంకో 4 సినిమాలు ఉన్నాయండి. అందులో మొదటిగా హర్రర్ కాన్సెప్ట్తో వస్తున్న ఈషా మూవీ. ఆ మూవీ కూడా ట్రైలర్ చాలా బాగుంది. ఆ మూవీ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఈషా మూవీ. అలాగే శివాజీ గారు, నందు గారు, నవదీప్ గారు కలిసి నటిస్తున్న దండోరా మూవీ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. సో ఆ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ దండోరా మూవీ అండి. మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది ఒక్కటే, చదువు చదువు చదువు. అండ్ అలాగే పతంగ్ అనే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ మూవీ కూడా వస్తుంది. అండ్ ఆ మూవీ టీమ్ని శ్రీవిక్రమ్ గారు పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగిందండి. ఆ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ పతంగ్ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పతంగ్ మూవీ. ఈ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసినావు, నువ్వే సాల్వ్ చేయాలి. స్టోరీ అదిరింది, క్లైమాక్స్ కూడా బాగుంటే బ్లాక్ బస్టర్. అండ్ ఫైనల్గా ఈరోజు రిలీజ్ అవుతున్న మన తెలుగు సినిమాలో బ్యాడ్ గర్ల్స్ అనే మూవీ ఒకటి ఉందండి. అది కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్యాడ్ గర్ల్స్ మూవీ. బ్రతుకుతాం ఇలా, చావడం మనకు అలవాటేగా. అలాగే మన తెలుగు సినిమాలతో పాటు మలయాళం నుంచి మోహన్లాల్ గారు వృషభ ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ కన్నడ నుంచి కిచ్చా సుదీప్ గారి మార్క్ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ అదే కన్నడ నుంచి ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారి 45 మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆ 3 సినిమాలు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మోహన్లాల్ గారి వృషభ అండ్ కిచ్చా సుదీప్ గారి మార్క్, ఉపేంద్ర గారి, శివరాజ్ కుమార్ గారి 45 కూడా, ఆ 3 సినిమాలు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. సో ఫైనల్గా ఈ క్రిస్టమస్కి మొత్తం 6 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 6 సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మూవీ లవర్గా నాకు ప్రతి ఒక్క సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.